VN వాయిస్ ఆఫ్ నేషన్. కమిషనర్ బొల్లారంలో రోడ్డు గుంతలు పూడ్చి ప్రమాదాలను నివారించండి. బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో రోడ్డు గుంతలను పూడ్చి ప్రమాదాలను నివారించండి అని బొల్లారం బీజేపీ పార్టీ టౌన్ అధ్యక్షుడు కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ బొల్లారంలోని పలు ప్రధాన రహదారులు కాలనీలలో రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే గుంతలు పూడ్చాలి అని ఆయన కోరారు. పన్నుల రూపాయన కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు అని కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చకుండా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై గుంతలు పూడ్చడం లేదన్నారు. కమిషనర్, మీరు ఉదయం పూట మున్సిపల్లో ఒకసారి తిరిగి చూస్తే ఇక్కడ రోడ్లు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది అని ఏసీ కారులో తిరిగే మీకు ఎలా తెలుస్తుందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి అని లేనిచో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, బొల్లారం మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం. మేడం, మన బొల్లారం పరిస్థితి చూడండి, ఎంత దారుణంగా ఉంది. ఈ మోరి తోర్వి కనీసం ఒక 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి గుంతలు మోయకుండా ఇలాగ ఉంచేసి ఎంతోమంది దీంట్లో యువకులు కానీ, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ చాలామంది దీంట్లో పడిపోతున్నారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. దీన్ని పట్టించుకున్న నాదు లేదు. అధికారులు చూసి చూడనట్టు తూతుమతనం. మరి వీళ్ళకు కాంట్రాక్ట్ వ్యక్తులకు, అధికారులకు ఏ లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ 8 నెలల నుంచి ఇలా వదిలేస్తే అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళని పిలిపించి గుంతలు ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల్లో రీఫిల్లింగ్ చేయాలా లేదా? ఎవరైతే మోరీ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళైతే గుంతలు ఫిలప్ చేయాలి కదా మేడం, ఎందుకు చేయట్లేరు? అంటే అధికారులకు, కాంట్రాక్ట్ వాళ్ళకు లావాదేవీలు ఉన్నాయి కాబట్టికే పట్టించుకుంటలేరు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది అతి త్వరలో బొల్లారంలో దారుణంగా ఉన్నాయి. ఇదే కాదు, మీకు వీడియో మొత్తం చూడండి. మీరు బొల్లారంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్లలో, గల్లీలలో కాదని చెప్పేది, రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎంతమందికి ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న చిన్న జాబులు చేసుకున్న 2 వీలర్ వాళ్ళు దానిలో పడిపోయి వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు. దయచేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలు మొత్తం ఫిలప్ చేయాలి. ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్న బొల్లారంలో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి. ఏమని అడిగితే కమిషనర్ గారు ఏమంటారు, రోడ్లు మా పైప్ లైన్ కోసం తగ్గింది కాబట్టి రోడ్డు ఖరాయినాయి. సార్ తొవ్వీరు మేడం, కానీ కనీసం ఇప్పుడు రోడ్ వేసే వారికన్నా ప్యాచ్ వర్క్ చేయాలి కదా. మీ సొమ్మేం పోతలే కదా, ప్రజల సొమ్మే, మేము గట్టి ట్యాక్సే కదా మీరు ఖర్చు పెట్టేది, మీ ఇంట్లోకించి కాదు కదా తీసి ఖర్చు పెట్టేది. దయచేసి ఇకనైనా మీరు మార్నింగ్ వాక్ పెట్టుకోండి. కనీసం నెలకు ఒకసారైనా మార్నింగ్ వాక్ పెట్టి, మీరు ఎక్కడో పచ్చని చెట్లు ఉన్న దగ్గర మార్నింగ్ వాక్ చేయడం కాదు మేడం, మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ రండి. మీరు కార్లలో ఏసీ కార్లు వేసుకొని తిరుగుకుంటూ పోతున్నారు తప్పించి మీకు తెలుస్తలేదు. మీరు దిగి నడుచుకుంటూ ఒక రోజు మొత్తం తిరగండి. బొల్లారం మొత్తం మెయిన్ రోడ్డు మీద మొత్తం తిరిగితే మీకు గుంతలన్నీ కనిపిస్తే మీకు ఆవేదన అర్థమవుతుంది మా బాధ. దయచేసి ఇవన్నీ గుంతలన్నీ ఫిలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని వేళ బీజేపీ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. ప్రజల బాధ అర్థం చేసుకొని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. Yeah.